అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అసెంబ్లీ సమావేశాలు ఏడాకొచ్చినాయి, నడుస్తూనే ఉన్నాయి కదా. ప్రధాన ప్రతిపక్షం పత్తకు లేకుండా పోయింది. అధికార పక్షాన్ని ఆగబట్టేందుకు ఎవరు లేకపాయే. అసెంబ్లీలో ఏమో గానీ మండల్లో గట్టిగానే కడిగి పడేసింది కేసీఆర్ బిడ్డ కవితక్క. ఎవల్ని? ఇంకెవల్ని? గులాబీ పార్టీని. అవునా? పాపం నాకే మస్తు బాధైంది కవితక్క ఏడుస్తుంటే. ఎందుకు చూద్దాంపా. ఇన్నొద్దులు పేరుకే గులాబీ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిందన్నట్టు గాని ఆ పార్టీతో నచ్చిన ఎమ్మెల్సీ పదవి అట్లనే ఉన్నది కదా. ఇవాళ ఆ పదవికి ఎన్నడో రాజీనామా చేసిన ఆమోదించరు సారు అని మండలిలో కళ్ళనీళ్ళు తీసింది కవితక్క. ఊకో అక్క, ఊకో. నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్ లకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష. కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్ లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. డెఫినెట్ గా ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష. ఈ స్టేట్ లో భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం అంత సమంజసం కాదనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. మీరు ఆలోచన చేయండి. ఇప్పటికే 4 months లేట్ అయింది అధ్యక్ష. ఆ పార్టీతో నాకు ఎటువంటి అనుబంధం వద్దు అధ్యక్ష. పైగా డెఫినెట్గా ఆడబిడ్డను కాబట్టి కొంత ఆవేదన తట్టుకోలేకపోతా ఉన్నా అధ్యక్ష. తమరి ముందు మాట్లాడేటప్పుడు కొంత ఇమోషన్ అవుతా ఉన్నా. బట్ ఈ 4 months మీరు ఇచ్చిన సమయంలో చాలా సుదీర్ఘంగా ఆలోచన చేసుకున్నాను అధ్యక్ష. దయచేసి రిజైన్ చేయడానికి మీరు నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. మరి నువ్వు సిబిఐ కేసులో జైలుకు పోయినప్పుడు కూడా నిన్ను పట్టించుకోలేదా అక్క? కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష. 3 సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని సిబిఐతోని అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష. అవుగాని పార్టీ పేర్ల తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితిని మారుస్తుంటే నువ్వు గిట్లా అడ్డం పడ్డవా అక్క? టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్ లో చెప్పొచ్చో లేదో గానీ ఎందుకక్క ఏమైంది? తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినాయి. వసి ఎంత మాట అంటే అక్క, కారు గుర్తుతో ఉన్న అనుబంధాన్ని ఇగో ఇట్లా తలుసుకున్నది కన్న నీళ్లు తీసింది. అయితే మండలిలా బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద గట్టిగానే మాట్లాడిండు మల్లన్న. ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చింది సార్. బడ్జెట్ లో 11,405 కోట్లు ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం మరొక నెల అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది, ఖర్చు చేసింది కేవలం 2,426 కోట్లు సార్. ఏం సమాధానం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం బీసీలకు? 56.33% ఉన్నారు బీసీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు లెక్క చెప్పినప్పుడు మరి మా బడ్జెట్ ఏది, మా ఖర్చు ఏది, మా లెక్క ఏది సార్? బడ్జెట్లు భారీగా పెడుతున్నారు కానీ అమలుకి వచ్చేసరికి ఉత చేతులు చూపెడుతున్నారని గర్వమైండు. ఈ ప్రభుత్వం మా బీసీల దగ్గర ఒక్కొక్క రోజుకు వసూలు చేస్తుంది 234, 204, 272, 181. సార్ నేను ఒకటి అడుగుతా సార్, మేము పన్నులు కట్టడానికి ఉన్నామా సార్? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము పన్నులు కట్టడం కేవలం ప్రభుత్వాన్ని నడిపించడానికి పన్నులు కట్టేటువంటి బానిసలమా మేమంతా? ఇక బాయిల కాడ ట్రాన్స్ఫర్లు కాలిపోయిన కరెంటు స్తంభాల కోసం రైతులు మస్తుగా గోసపడుతున్నారని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యమన్న అడిగిండు. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిందని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినట్టు దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం. పోళ్ళు గతంలో ఒక 3 డ్యూటీలు కడితే ఒక 7 పోళ్ళు 5 పోళ్ళు ఇచ్చేది గత ప్రభుత్వాల. ఇప్పుడు ఒకటే పోలు, ఒక ఫ్లోర్. ఇప్పుడు మేము రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. వీడే ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోవాలి. అసలు చట్టం ప్రకారం మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫార్మర్ తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి. కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో జరగడం లేదు, ఇది వాస్తవం. నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బండి పెట్టండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను. ఇలా ముచ్చట్లు ఒకెత్తైతే కవితక్క కన్ననీళ్లు చూసి మండలిలో ఉన్న సభ్యులు కూడా మస్తుగా బాధపడ్డారు. ఆడబిడ్డ ఏడుపు మంచిది కాదని అంటారు. ఇప్పటికే పార్టీ పలసనైంది, అయినా ఇంతకంటే ఎక్కువ ఏమైతే అని అంటున్నారు ఇంకా కొందరు. రాష్ట్రంలో సర్కారు మారంగానే మార్పులు ఎట్లుంటాయో సర్పంచ్ ఓట్ల తర్వాత గ్రామాలల్లో మార్పు ఆ రేంజ్లున్నది. అవునవును, మొన్నటిదాకా ఊరికి సర్పంచులు లేని లోటుండే. ఇప్పుడు కరెంటు బుగ్గలు, నల్ల నీళ్ళ తిప్పలు లేకుండా చూస్తారు కావచ్చు. అమ్మా మోరీలు కట్టి
పెట్టించుడు, కరెంటు బుగ్గలు పెట్టుడు, నల్లలు పెట్టించుడు 6 రోజులు అయినాయి. మరి ఇప్పటి సర్పంచులు ఏం పనులు చేస్తున్నారు? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలా దూసుకుపోతున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో హామీలు ఇచ్చారు కదా. మరి హామీలు ఇచ్చుడే కాదు, ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే ఫ్రీ బస్సు మొదలుపెట్టిన చెయ్యి సర్కార్ లెక్క కుర్చీకి ఎక్కుడే ఆలస్యం ఇచ్చిన హామీల మీద పడ్డారు. అవునవును, కొన్ని ఊర్లలో కోతుల భరతం పడుతున్నట కదా. మందు దుకాణాల సంగతి కూడా అరుచుకుంటున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపులు నియంత్రణ చేయుటకు తీర్మానం చేయడమైనది. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గ్రామ పంచాయతీ పరిధిలో మద్యం అమ్మకాలు చేపట్టడం, బెల్ట్ షాపులు నిర్వహించడం, మూసివేయడం జరుగుతుంది. రోగం నయం చేసే మందులు కొన్ని చేదుగానే ఉంటాయి, అయినా సరే తాగితేనే రోగం కుదురుతుంది. అట్లనే మందు దుకాణాలు బంద్ పెట్టాలి అనే నిర్ణయం కఠినంగా ఉన్నా ఊరు బాగుపడాలంటే తీసుకొని తీరాల్సిందే అని జగిత్యాల జిల్లా అంబర్పేట సర్పంచ్ సాబ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. మందు బంద్ పెడదాం అనేటోళ్ళు దయచేసి చేతులు గెలిపియంగానే మోరిల్ సాపు ఏపిచ్చి కరెంటు బుగ్గలు పెట్టించి నల్ల కలెక్షన్ ఏపిచ్చుడు కాదు, ఇట్లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు నేటి సర్పంచులు. మునుపెన్నడు లేని తీర్లా హామీలు సర్పంచ్ ఓట్లు జరిగినాయని అనుకున్నాం, కానీ గెలిచిన సర్పంచుల నిర్ణయాలు కూడా అదే రేంజ్లుంటున్నాయి. మామూలుగా ఊర్లే కిరాణా దుకాణ పొల్లే ఉప్పు పప్పు కూరగాయలతో పాటుగా బ్రాండీ, విస్కీ, బీరు, బార్ కూడా నడుపుతారు. అది జగమెరిగిన సత్యం. ఈ అన్ని బంద్ పెట్టుకోవాలి అని అన్నందుకు కిరాణా దుకాణాలు కూడా బంద్ పెట్టి నిరసన చేస్తున్నారట. చేస్తే అయ్యుండ్రి, ఆయంత కిరాణా దుకాణాల లైసెన్సులు కూడా కొత్తోళ్ళకి ఇస్తాం అని అంటున్నాడు సర్పంచ్ నరేషు. ఊరోళ్ళేమో నువ్వు తగ్గొద్దు నరేషా అని అంటున్నారట. తీర్మానాల మీద సంతకాల సేకరణ చేసి అందరూ సరే అని అంటున్నారట. బెల్ట్ షాప్ల ఓనర్లేమో మేము ఆలోచించుకునేందుకు టైం ఇయ్యండి అని అన్నారట. అప్పటికి పాత సర్కంతా అయిపోయేదాకా టైం ఇచ్చిన ఇక దుకాణాలు బంద్ పెట్టుకోవాల్సిందే అని ఖరాఖండిగా చెప్తున్నాడు. మొత్తానికి సర్పంచుల రాక కొన్ని ఊర్ల రూపురేఖలే మారుస్తున్నాయి. పోన్రి అవురా చిన్ని, నీకు రంగోలీ డిజైన్లు వస్తాయా? నాకేడొస్తాయి, చేతికి 200 2 చేతులకు పెట్టించుకోవాలి. రంగోలీ అంటే చేతికి పెట్టుకునేది అనుకుంటున్నావు తల్లి? మరి మనము తయారవుడు తప్ప ఇంటి ముంగట ఊడవాలే, సల్లాలే, రంగురంగుల ముగ్గులు పెట్టాలే, ఇట్లాంటి పనులేం పట్టనట్టున్నాయిగా. అమ్మో, పండుగ వస్తే నాకు తయారైతందుకు టైం చాలదు, అవన్నీ నేనేడ చేస్తా. సరిపోయారు, నువ్వు కూడా బుజ్జమ్మ తోడు పోయిందానివి అయితే. నీకు ముగ్గులు వచ్చేసిరమ్మా? వచ్చానా? నేను ముగ్గులేసుడు మొదలు పెడితే ఎక్కడ మొదలు పెడతానో ఎక్కడెక్కడ అయిపోగొడతానో నాకే తెలియదు. అంత పెద్ద వాకిలా మీది? మా బజార్ అంతా నేనే వేస్తా. అగో గట్ల చూడు, పండుగ అంటే గది గట్ల వేసుకోవాలి, నేర్చుకో. వారెవ్వా, సంక్రాంతి పండుగ ఎట్లుంటదో కండ్లకు గట్టినట్టుగా ఉన్నది కదా. వారం ముంగర్లనే పండుగ సంబరాలు మొదలు పెట్టిండ్రు విజయవాడలా. సంక్రాంతి అంటే పిల్లలకు పతంగులు, మొగోళ్లకు పెగ్గులు, ఆడళ్లకు రంగురంగుల ముగ్గులే కదా నువ్లా. ఇక ప్రతి సంవత్సరం లెక్కనే సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు పెట్టి పట్నంలో పండుగ చేసిండ్రు. ముగ్గులే కాదు, కోడి పందాలు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగి మంటలు. ఒక్క మాటలు చెప్పాలంటే 3 రోజుల పండుగ ఒక్కటే గ్రౌండ్ లో చూపెట్టిర్రు. కాలం ఎంత మారినా అన్ని పనులు మిషన్ లో చేసినా కొన్ని పనులు మన చేతులతోటి చేసుకుంటేనే ఆ తృప్తి ఉంటదుల్లా. విదేశాలల్లో కొలువులు చేసే ఆడబిడ్డలైనా సరే ఈ సంక్రాంతి పండుగకు ఇంటి ముంగల కల్లాపి జల్లి నడుముంచి ముగ్గులు పెట్టుకుంటారు. అది మన సంస్కృతి సాంప్రదాయాలకున్న గొప్పదనం. మరి ఈ సాంప్రదాయాలను ముందు తరాలకు అందియాలంటే ఇప్పటి తరం పాటించాలే. ఆ ఆనందాలను పిల్లలకు నేర్పాలే. మా మంచి ప్రోగ్రాం పెట్టిర్రని అమ్మలక్కలు పిల్ల పాపలతోటి పోటీ పడి ముగ్గులేసిండ్రు. ఇయాలనే గిట్లుందంటే పండుగ నాడు ఏ రేంజ్లు ఉంటది మన అక్క చెల్లెల ముగ్గుల పోటీ చెప్పుండ్రి. చిచ్చి, శుభమా అంటూ 4 మంచి వార్తలు చదువుదామనుకుంటే నేనెప్పుడొచ్చినా ఈ దొంగలు తాగుబోతులే తగులుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు? దిల్దార్ కు వాళ్ళు రెగ్యులర్ గెస్ట్లు, వాళ్ళు లేని వార్తలు ఊహించలేనివి. మీరు ఇట్లా హైలైట్ చేసేటోటే వాళ్ళు రోజు మన వార్తలకు ఎక్కుతున్నారు. సమాజం అంతా వాళ్ళని చీదరించుకున్నా వాళ్ళ మార్పు వస్తున్నదారా? ఎప్పటికైనా ఈ దొంగలు మందు బాబులు లేని వార్తలు చదవాలని నా ఆశ. అది అవ్వదమ్మా. ఏమో, వాళ్ళల్లో కూడా మార్పు రావచ్చేమో గిట్లాంటి పనిష్మెంట్ల వల్ల. షిషిషి, జనం మెచ్చే పనులు చేయకున్నామాయే గాని చీ అని చీదరించుకునే పనులు ఎందుకు చేస్తారా వారి? మిమ్మల్ని చూస్తున్న జనం సూపుల్లా 100 బూతులు ఎత్తుక్కోవచ్చు. ఇక నన్న బుద్ధి తెచ్చుకోండిరా, కొంచెం మారండిరా అని పోలీస్ సార్లు ఎంతో పద్ధతిగా చెప్తున్నారు. అయినా మారతలేరు. 7 గాడిదలెత్తు వెరిగిండ్రు. ఎట్లా చెప్తే శరం వస్తదిరా వారి అనిగో గిట్ల చేసిర్రు. మచిలీపట్నంలో ఈ బడివేగాళ్ళు దాగింది కాక తోపంటి పోయేటోళ్ళ మీద దాడి చేసిండ్రట. ఎవ్వలని చూస్తలేరట. అందుకే ఇట్లాంటి పనిష్మెంట్ ఇచ్చిండ్రు. వీళ్ళను జీపులా గుట్టు సప్పుడు కాకుండా తీసుకపోవుడు కాదని నడి రోడ్డు మీద నడిపించుకుంటా బాగా చూడు ఈ బద్మాషగాళ్లను అనిగో గిట్ల ఊరేగిచ్చిండ్రు. మీరు తుపాకులు పట్టుకుని దేశాన్ని ఉద్ధరించేందుకు బార్డర్ల
యుద్ధాలకు పొమ్మంటున్నారా? తాగి రోడ్ల మీద హంగామా చేయకుండ్రి, అవతల తెరువు ఓకుండ్రి అని మొరాలు మొత్తుకుంటున్నారు పోలీసోళ్ళు. పని పాట చేయకపోగా తాగి తందనాలాడి జనాల మీద దాడి చేస్తారు. అయ్యిందా? ఇప్పుడు బాగా అయ్యిందా? మళ్ళా తాప వేస్తారు. ఇట్లా మంచి పని చేసిర్రు పోలీసోళ్ళు అని అంటున్నారు అక్కడ పబ్లిక్. మీ పంచాయతీ సల్లగుండా పెద్దదే అయిందిగా. ఏందో ఆ పంచాయతీ? మంచి ఫ్లాట్ అగ్గోకే వస్తున్నది, ఆయనకాడ పైసలు లేక అమ్ముతున్నాడు. ఇవాళ కొంటే రేపు 1,00,000 రూపాయలు ఎక్కువ వస్తుందని చెప్పిండట బ్రోకరు. కొన్నాడా మరి? కొన్నాడు. ఇప్పుడు ఆయనకు అక్కరున్నదని అమ్ముతుంటే ఎవరు కొంటలేరట. అరే పాపం, పెళ్లి చేసుకున్నా భూమి కొనుక్కున్నా అట్టేడు తరాలు ఇట్టేడు తరాలు చూడాలి కదా. అగ్గోకి వస్తున్నదన్న ఆరాటంలో కాగితాల కత్పాలు చూడలే, కొన్నాడు. ఇక ఇప్పుడు బ్రోకర్ గాంతో లొల్లి. వాడేం చేస్తాడు? కమిషన్ గుంజిండు, అవతల పడ్డాడు. అటెంక నీ సావు నువ్వు సావమని అంటాడు. అంతే కదా మరి. అవును అంతే. అయితే గుంటూరు జిల్లా తుళ్ళూరులో ఎవరో కరెంటు టవర్ ఎక్కిండట, చూద్దాంపా. సినిమా సెలబ్రిటీలు చేసిన ప్రచారం గుంటూరు జిల్లాల గ్యాన్న సావుదలకచ్చింది. ఆన్లైన్ బెట్టింగులు చెయ్యమని సినిమా ఏషగాలు చెప్పిండ్రని ఉన్న ఆస్తులు అమ్మిండట. మంది కాడ లక్షల అప్పులు తెచ్చిండట. ఎన్ని మట్ల ఆశకో దాడినా పైసలు అట్టే పోతున్నాయట గాని ఈయనకు రాలేదట. ఇక నిండా మునిగిన తర్వాత ఇదంతా మోసం, నేను చచ్చిపోతా అని ఓ టవర్ ఎక్కిండు. నిన్న ఆన్లైన్ ఆటలు ఆడమని చెప్పింది ఎవరు? టవర్ ఎందుకు ఎక్కువ? నేను బెట్టింగ్ ఆడి అప్పులు పాలయ్యా సార్. బాలకృష్ణ సార్, ప్రభాస్ సార్ వల్ల బెట్టింగ్ కి వాళ్ళ ఇచ్చిన ప్రమోషన్ వల్ల నేను బెట్టింగ్ ఆడాను సార్. వాళ్ళు నేనేం అడగట్లేదు సార్. అప్పుల ఒత్తిడి ఎక్కువ అయిపోయింది సార్. నేను 80 లక్షల వరకు పోగొట్టుకున్నాను సార్. 60 లక్షలు అప్పు ఉంది సార్. ఈ సినిమా వాళ్ళ నేను పోగొట్టుకుని అల్లు అరవింద్ ఇన్ని బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేశారు సార్. ఇప్పుడు లైవ్ లో కూడా కేంద్ర గవర్నమెంట్ బెట్టింగ్ యాప్లు ఆఫ్ చేసినా గానీ ఈ రాజకీయ నాయకులు అంటదంటో కొరవాళ్ళు అంటదంటో ఈ బెట్టింగ్ యాప్లు ఇప్పటికీ ఫోన్ పేలో రన్ అవుతున్నాయి. ఫోన్ పేలో కూడా బెట్టింగ్ యాప్లు వస్తున్నాయి సార్. ఆళ్ళంటే కాసుల కక్కుర్తి కోసం యాడ్లు చేస్తే నీ తెలివి ఎక్కడికి పోయిందే అన్న? ఆ ఆన్లైన్ గేములు నడిపెట్టడం ఎవ సుట్టమా అయ్యా సుట్టమా? నీ మీద ప్రేమతో నువ్వు వాడితే నేను గెలిపించి పైసలు ఇచ్చేతందుకు గింత కూడా దిమాకు వాడరేందుకే అన్న? మల్కాపురం జంక్షన్ కాడ రాంబాబు ఆగమాగం చేస్తున్నాడని చెప్పితే పోలీసు వాళ్ళు వచ్చి దించిండ్రు. అగో వీడెవడో సినిమా హీరో దునికినట్టే రైలు బోగిల మీదకెళ్ళి ఉరుక్కుంటా దునుకుతున్నాడు. ఓరి వారి ఏంద్రా ఈ తమాషా? తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కాదిగా సరిపోయిందన్నట్టు శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్ లా మైండ్ సక్కగలేని పోరగాడి చేసిన పనికి గంట సేపు రైలు పట్టాల మీదనే ఆగింది. చాలా మందిని ఆగం చేసింది. గిట్లున్నారు లోకం మీద జనాలు. ఊరికే రారు మహానుభావులు. అవునవును, ఊరికే ఎందుకు వస్తా? మీరు లేని వెళ్తే పూడుస్తా. ఎట్లెట్లుంది? ఏమన్నావు? అదేరా దిల్లార్ వార్తలు చదువుతున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది అంటున్నా. నేను వచ్చినాక ఎట్లుంటది? కొత్త కళ ఉట్టి పడుతుంది. అమ్మో, మేమే అంటే మా తాతున్నది కదా పిల్ల. అంతా మీరు నేర్పిన విద్యనే గాని ఇక ముచ్చటనంగా మూతులు చాపుడు వద్దు గాని నేను మర్చిపోయినా. నువ్వు వార్తలు చెప్పాలి పానాడు, ఆలస్యం అవుతుంది. వార్త తయారే ఉన్నది, నువ్వే లాగ్ చేస్తున్నావు కదా అని నేను కంటిన్యూ చేస్తున్నా. గటు చూడు, మన పాత గెస్టులు వచ్చిర్రు. పాత గెస్టులా? ఎవలబ్బా? ఓయ్ అమ్మా, మీ ప్రతాపం పంట పొలాల మీద కాకుండా ఇండ్లలో కూడా చూపెడుతున్నారా? మీరు ఎంట్రీ ఇస్తే దర్వాజాలుంటాయా? దెబ్బకు కూలి కుప్పైనాయి. అయినా వీటికి నెలకొకసారి బీపీ లేస్తుంది కావచ్చు. అడవిలకెళ్ళి బయటికి రాను, ఇట్లా ఆగమాగం చేసిపోను. మన్యం జిల్లాలో వీటి తంతు కొత్తేం కాదు గాని నెరీ ఇళ్లలో కూడా జొరబడుతున్నాయట. బాయికాడ కట్టుకున్న గెస్ట్ హౌస్ పనిలా పడ్డాయట. అటు ఒడిస్సా ఇటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వీటి ఆగడాలు చెప్పతరం లేదు. పత్తి చేన్లు పర్ర దొక్కినాయి. అగజూడుర్రి, అరటి తోటలైతే అక్కడికి రాకుండా చేస్తున్నాయట. ఒక్క ఏనుగు తిరిగితేనే మళ్ళా లేవది చెట్టు. యా ఇట్లా మందలకు పంట పొలాల మీద పడితే ఏం చేతికొస్తాయి చెప్పుర్రి? జర్రా ఆకుంకి ఏనుగుల భయమన్న వెట్టుండి సారు అని కోరుతున్నారు అక్కడి పబ్లిక్. అవును సిరమ్మ, నాకు డౌట్. అప్పుడే డౌట్లా? అడుగు చెప్తా.
మనం మధ్యాహ్నం పూట ఆకాశం మీదకి చూస్తే తెల్లగా పత్తి కుప్ప లెక్క కానొస్తాయి కదా, అక్కడికి పోతే నిజంగా ఉంటాయా? ఎందుకు తెచ్చుకొని పరుపులు కుట్టించుకుంటావా? కాదు, వాటితోటి ఆడుకోవాలని చిన్నప్పటికెళ్ళి అనుకునేదాన్ని. వచ్చిందండి అతిలో ఒక సుందరి. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? మబ్బుల మీద కూర్చొని తిరిగేటందుకు. నిజంగా అట్లాంటి లొకేషన్స్ కనిపిస్తేనా? అగో కనిపిస్తున్నాయి. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లా. అబ్బో, ఆకాశంలా మేఘాల నడుమ నిలబడ్డట్టే ఉన్నది కదా, కానీ అది మేఘం కాదు, హిమం. ఏంది దెబ్బకు ఒంట్లే వనుక పుట్టింది కదా. నిజంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లా ఈ తీర్ల గమ్ముకున్నది. మొన్నటి దాకా జర కంట్రోల్లున్న మంచు ఇప్పుడు ముంచే తీర్ల మోపైంది. రోడ్లు మొత్తం మంచుతోటి కప్పేసింది. చెట్లు పుట్టలు తొవ్వలు గివ్వలు అన్ని తెల్లగా మంచు కొండలైనాయి. ఇక రాకపోకలన్నీ బంద్. నిమిషం పాటు నిలబడితే మనిషి కూడా మంచైపోతాడు కావచ్చు. సూపుకు అందంగున్నా అతి ఏదైనా ప్రమాదమేనుల్లా. అయినా ఆగ్రాకు తాజ్ మహలే అందం, కాశ్మీర్ కు ఈ మంచే అందం. ఈ అల్టి చిట్కు పట్టుకు వార్తలు కూడా చూద్దాం. చలో పారులా, మనం చిట్కు పట్టుకు వార్తలు చూద్దాం. శివస్వాములతోని ఏంలాడ మొత్తం కలకలలాడుతున్నది. మండలకాల దీక్షల కోసం గుళ్ళకు లైన్లు కట్టిరు శివ దీక్ష స్వాములు. భీమేశ్వర స్వామి గుళ్ళే 300 మందికి మీదనే అయ్యగార్ల చేతుల మీదకెంచెల్లి శివ దీక్షను స్వీకరించిరు స్వాములు. మందుబాబుల ఆగడాలు మితిమీరడంతోని వెరైటీ ఆలోచన చేసిండ్రు మేదక్ జిల్లా బ్రాహ్మణపల్లిల రైతు. రాత్రైందంటే చాలు రైతు సాగు చేస్తున్న మామిడి తోటల అడ్డా పెట్టి తాగిపోతున్నారట మందుబాబులు. తాగుడే కాదు, సీసాల్ని మొత్తం వలగొట్టుడు, బిర్యానీ పొట్లాలు, ప్లాస్టిక్ కవర్లన్నీ తోటంతా ఎగజల్లి ఆగమగం చేస్తున్నారట. అందుకే తోటలో ఒక ఫ్లెక్సీ కొట్టి పెట్టించిండు. తోటలో ఎవరన్నా దాగిండ్రంటే 25 చెప్పు దెబ్బలతో పాటు 5,000 జరిమానా అంటూ పెద్ద పెద్ద అక్షరాలతోని రాసి పెట్టిండు. కాదు కూడదు అని గట్లనే చేస్తామనంటే పోలీసులకు కంప్లైంట్ చేస్తానని తాగుబోతులకు పెద్ద వార్నింగ్ ఇచ్చిండు. పొగమంచు ఏయంగా రోడ్ల మీద పోయే వాహనాలకే కాదు, మొగుల మీద తిరిగే గాలి మోటార్లకు కూడా తిప్పలు తప్పుతలేవు. దట్టమైన పొగమంచుతోని విమానాల రాకపోకలు ఆలస్యమవుడే కాదు, కొన్నింటిని రద్దు చేస్తున్నారు ఆఫీసర్లు. ఢిల్లీకెంచి గన్నవరానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి ఏటీసీ క్లియరెన్స్ లేక గాలనే చక్కర్లు కొట్టింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్నట్టే రాను రాను పల్లెల్లో పండుగలు కూడా మాయమైపోతున్నాయిల్లా. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఒకప్పుడు హరిదాసులు, డూడు బసవన్నలు, పిట్టల దొరలు, బుడుబుక్కలోళ్ళు గిట్లా ఎంతో మంది కళాకారులు వచ్చేటోళ్ళు ఊళ్ళకు. ఇంటింటికి తిరుక్కుంటా వాళ్ళ కళను చూపెట్టేటోళ్ళు. కానీ ఇప్పుడున్న హైటెక్ కాలానికి ఊళ్ళలో కూడా కళా పోషకులు కనుమరుగై కళలు అంతరించిపోతున్నాయి. బడికి పోయే పిల్లగాండ్లు కొందరు బస్సులు లేక మస్తు తిప్పల పడుతున్నారులా. టైంకు బడికి పోవాలనే వర్రీతోని డేంజర్ జర్నీ చేస్తున్నారు. సిటీ బస్సు ఫుడ్ బోర్డుకు వేలాడినట్టు బొలేరోలో ఏలాడుకుంటూ పోయినరు స్టూడెంట్స్ నారాయణపేట జిల్లా మద్దూర్లా. ఇక స్కూల్ టైంలో అదనపు బస్సు లేకనే మా పిల్లగాండ్లకు గీ తిప్పలని మొత్తుకుంటున్నారు పేరెంట్స్. ప్రమాదం అని తెలిసినా గత్యంతరం లేక గిసొంటి ప్రయాణాలు చేస్తున్నామని అంటున్నారు స్టూడెంట్స్. సినిమా పాటలు పెట్టుకుని శ్రీశైలం అన్నసత్రంలా ఇష్టం వచ్చినట్టు చిందులేసిన సిబ్బంది ఆటగట్టించిండ్రు ఆఫీసర్లు. 31st నైట్ సత్రంలో కేక్ కటింగ్ చేసి డాన్స్లతోని హంగామా చేసిన వీడియోలు వైరల్ అయ్యే వరకు సిబ్బంది మీద ఆఫీసర్లు గట్టిగానే గరమైనరు. ఇంకో మల్క గిసొంటు కథలు ఎవరు వడద్దని రిపీట్ చేయకుండా ఏకంగా సిబ్బందిని కొలువులకెంచి డిస్మిస్ చేసిండ్రు ఆఫీసర్లు.
రోజు పొద్దుగాలొచ్చి డ్యూటీ చేసుకోవాల్సిన సఫాయి కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముంగట సమ్మెకు దిగిండ్రు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ల జీతాల కోసం పనులు బంద్ పెట్టి 15 రోజులైతున్నదట. 5 నెలల నుంచి కార్మికులకు జీతాలే సక్క వస్తలేవట. ఇక గిట్లయితే మేమెట్లా బతికేదని ఆఫీస్ ముంగట ధర్నాకు దిగిండ్రు. మొత్తం 5 నెలల జీతాలతో పాటు మా PF బకాయిలు మాకు చెల్లిస్తేనే పనులు చేస్తాం అని ఆఫీస్ కు తాళం పెట్టి ఆందోళన బాట పట్టిర్రు. పెండింగ్ వంట వేతనాలు ఇచ్చేంత వరకు వేతనాలు ఇచ్చేంత వరకు బకాయిపడ్డ PFPSI కట్టేంత వరకు బకాయిపడ్డ PFPSI కార్మికుల ఖాతాలో కట్టేంత వరకు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో సీజ్ చేసిన ఆటో కోసం పోలీసోళ్లనే పాముతో టాట పట్టించిన ఆటో వాలాను అరెస్ట్ చేసిండ్రు పోలీసోళ్లు. जिंदा है డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఆటో వాళ్ళను అరెస్ట్ చేయబోతే పామును తీసుకొచ్చి ట్రాఫిక్ పోలీసులతో పరాష్కలాడిండు మోతేవారి పట్నం పాత బస్తీలా. ఇక పామును మీదికేస్తానని హల్చల్ చేసే వరకు పోలీసులు కూడా తప్పుకున్నారు. ఆటోను సీజ్ చేసిండ్రు గాని ఆటో వాళ్ళ మాత్రం పరారైండు. అయితే సీసీ ఫుటేజీ ఆధారంగా ఆటో వాళ్ళను అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. ఇక తప్పు తెలుసుకొని ఎట్లా రియలైజ్ అయిందో చూడుర్రి. డ్రింకింగ్ టైప్ పట్టుకుంటే ఆ సార్ని పామ్ చచ్చిపోయిన పామ్ అయితే భయపెట్టించిన సార్. ఇప్పటి నుంచి తప్పు చేయండి సార్. ఎందుకు భయపెట్టించినావు? బండి ఇచ్చి పెడతారేమో అని భయపెట్టించిన సార్. ఎన్ని కోటర్లు తాగినావు? ఒక కోటర్ ఆడనే తాగినా, నీళ్ళు ఇవ్వకుండానే తాగినా. తాగి తోలకూడదు కదా? సార్ ఇప్పటి నుంచి డ్రింకే చేయండి సార్. తప్పైపోయింది సార్. ఇవుల్లా ఇలాంటి చిట్కు పట్టుకు వార్తలు. ఇవుల్లా ఇలాంటి దిల్ దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత.